హలో హాయ్, ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఒకసారి సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఒకసారి మీరు ఇటు సైడ్ చూడండి, ఏంటనేది చూపిస్తా. సర్ప్రైజ్ ప్రెస్టేజ్ అండి. ఇది ఆన్ ఆఫ్ బటను, మిక్సీతో పని లేకుండా. స్పేస్ చాలా తక్కువ స్పేస్. హైదరాబాద్లో కొంచెం స్పేస్ కోసం ఆలోచిస్తాం అందరము మన ఇంట్లో. సో ఇప్పుడైతే ఇది ఒక ఫ్లక్కర్ ఇచ్చారు. ఇది గ్రైండరు. ఇదైతే నిలువుగా వచ్చింది, ప్రెస్టేజ్ వాళ్ళది. అడ్డంలో కూడా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 1 kg ఏవో ఉంటుంది, పెద్ద సైజు తీసుకున్నా. ఇంకా స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు గ్రైండర్ అయితే చూడండి, ఈ విధంగా పప్పు రుబ్బుతుంది. దోశ పిండి అన్నమాట. సో నేనైతే ఇట్లా పెట్టేసుకొని, దీనిపైన లిడ్ ఇట్లుంది, లిడ్ పెట్టేసుకొని ఎంతైనా పని చేసుకోవచ్చు. ఎన్ని నిమిషాలతోటి మనకు పని ఉంటుందని మనం ఫస్ట్ టైమర్ అన్నమాట, టైమర్ సెట్ చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 20 minutes అని సెట్ చేసా. సో ఇప్పుడు ఇది 5 minutesకి వచ్చేసింది. నిదానంగా మూవ్ అవుతూ ఉంటుంది. సో అట్లా 0 వరకు వస్తుంది, కాలింగ్ బెల్ ఇస్తుంది. సో ప్రెస్టేజ్ ఈ గ్రైండర్ అయితే నాకు చాలా మంచి యూస్ఫుల్ ఉందండి. చక్కగా ఇది ఎంత టైం సేవ్ అంటే మనం పని చేసుకోవచ్చు. మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇందులో ఉన్న దోశలు కానీ వడపప్పు కానీ. ఈ ప్రెస్టేజ్ వాడడం వల్ల నేను అసలు టైం స్పెండ్ చేస్తలేను గ్రైండర్ కోసమని. మిక్సీ దగ్గర మనం మాన్యువల్గా ఉండాలి, మనం మిక్సీ చేయాలి, టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ అది సౌండ్ పొల్యూషన్ ఇస్తే నాకు మిక్సీ పట్టాలంటే అదొకలాంటి టెన్షన్ వచ్చేస్తుంది. చాలా స్ప్రెడ్ అయింది. అప్పటి నుండి నేను కొంచెం మిక్సీని అవాయిడ్ చేసిన. సో ఈ గ్రైండర్ వచ్చిన కానుండి నేనైతే డిపెండ్ అవ్వడం, హస్బెండ్ పైన డిపెండ్ అయ్యాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఈ గ్రైండర్ వచ్చిన కానుండి పప్పు రుబ్బియాలన్నా, దోశ పిండి కానీ ఏదైనా కొంచెం సెల్ఫ్గా డీల్ చేసుకుంటున్నా. మ్యాక్సిమం తను ఉంటే తనకి ఇచ్చేస్తా, లేదు అంటే నేనే డీల్ చేస్తా. కొంచెం టెన్షన్ ఫ్రీ అయిపోయినా. సో చాలా టైం సేవ్. దీని పని ఇది చేసేసుకుంటుంది, పిండి రెడీ అయిపోతుంది. మనం ఈలోపు ఏదైనా ఒక పని చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ గ్రైండరు మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ప్రెస్టేజ్ని కొనుక్కోండి. ఇదైతే ప్రమోషన్ బేస్డ్ అయితే కాదండి, జస్ట్ ఇది యూజ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా అంతే. చాలా బాగుందండి. ఇట్లా లిడ్ పెట్టుకొని పాయింటరు